హాయ్ బెస్టీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ముచ్చట ఏంటిదంటే మేము గంగకి వెళ్తున్నాం. సో స్నానాలన్నీ అయిపోయినాయి. అమ్మ ఇంకా రెడీ కాలేదు. మా అమ్మ రెడీ అయిన తర్వాత మా తమ్ముడు కూడా టిఫిన్ దేనికి వేయండి. మేము రెగ్యులర్గా టిఫిన్ తెచ్చుకోము. సో ఎటన్నా ఇట్లా ఊర్లో పొట్టు పోయేటప్పుడే టిఫిన్ తెచ్చుకుంటాం. మా తమ్ముడు టిఫిన్ దేనికి వేయండు. వాడి తెచ్చినాక టిఫిన్ తిని ఆలోపు మా అమ్మ కూడా రెడీ అవుతుంది, బయలుదేరుతాం. సో ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే గోయింగ్ టు గంగ అంటే మేమే ధర్మపూర్ పోయి ఆడ గంగ స్నానం చేసి రిటర్న్ అవుతాం. ఈ వ్లాగ్ కంటిన్యూగా చూడండి. కొంచెంసేపు వెయిట్ చేసినాం, ఒక్క ఆటో లేదు, బస్ కూడా రాలేదు. బస్ వస్తుంది కావచ్చు అని ఫోన్లో చూసుకుంటా వస్తుంది అనుకుంటా మాట్లాడుకుంటున్నాం. బస్ కోసం చూస్తే బస్ అస్సలే వస్తలేదని ఆటోకి పోదామని ఫిక్స్ అయినాం. మాతో పాటు ఇంకా 4-5 కూడా వస్తారు. సో ఆటో మా అందరినీ కలిసి ఆర్నకొండ కాడ దించుతుంది. ఇది ఆర్నకొండ. ఈ నుంచి వెళ్ళి బస్సు ఉంటుంది, వెయిట్ చేయాలి బస్ కోసం. బస్ కోసం వెయిట్ చేస్తే అస్సలే బస్ వస్తలేదు. చాలా ఎండ కొడుతుందని ఇక ట్యాక్సీలో వెళ్తున్నాం. ధర్మపూర్కి వెళ్దామంటే ఆటోలో చాలామంది రాయపట్నంకి వెళ్దామని అన్నాక మా అమ్మ అందరినీ రాయపట్నం కాడ దింపిర్రు. మీ ఏడికి చాలా టైమ్స్ వచ్చిన రాయపట్నంకి బాగానే ఉంటుంది, కానీ కొంచెం నీట్గా ఉండైతే ఉండదు. మేము వచ్చేటప్పుడు అయితే మా వ్యూ అయితే చాలా బాగుంది. వర్షాకాలం కాబట్టి ఇంకా మంచిగా ఉంది. మొత్తం గుట్టలతో నిండిపోయి పచ్చగా పచ్చ చెట్లు, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే దీన్ని గంగ అని అంటాం ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడనైతే మీది నుంచి వెళ్ళొచ్చు, కింది నుంచి వెళ్ళొచ్చు, ఏడు నుంచి వెళ్ళినా ఆడికి వెళ్తాం. కానీ మస్తు అంటే మస్తు నీళ్ళు ఉన్నాయి. స్టెప్స్ దాకా కూడా వచ్చేసినాయి నీళ్ళు అయితే. పాత బ్రిడ్జ్ అయితే ఈ నుంచిలే ఉండేది, అది కొత్త బ్రిడ్జ్. జారుతుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి లోపలికి. నీళ్ళు అయితే మొత్తం మెట్ల దాకా వచ్చేసినాయి. ఫుల్ అంటే ఫుల్ జారుతుంది, కొంచెం జాగ్రత్త. పడవలు ఉన్నాయి మంచిగా. ఇక్కడ కొంతమంది షటర్లు వేసుకొని కూడా ఉంటుర్రు. మంది అయితే తక్కువనే ఉన్నారు. వినాయక చవితి ఎల్లుండి కాబట్టి కొంతమంది వచ్చి గంగ స్నానం చేసి వెళ్తున్నారు. మాదైతే గంగ స్నానం కంప్లీట్ అయిపోయింది, బొట్లు పెట్టించుకుంటున్నాం. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొంచెం జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. ఈడ బొట్లు, గంధాలు, దేవుళ్ళు సామాను అన్నీ ఉంటాయి. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. చిన్నపిల్లలు ఆడుకోనీకి బొమ్మలు కూడా ఉంటాయి. దేవుడి పటాలు కూడా ఉంటాయి. టిఫిన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఎవరైనా తినేవాళ్ళు తినచ్చు. పక్కక శివాలయం ఉంటుంది. శివాలయంలో దర్శనం కంప్లీట్ అయిపోయింది. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం చేస్తారు. భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకు తినకుండా వస్తారు కాబట్టి వాళ్ళకు అన్నదానం చేస్తారు. మేము కూడా తిన్నాం, తిని బయటకు వచ్చేసినాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చేసినాక ఇప్పుడు మా అమ్మ ఇల్లంతా గంగ నీళ్ళతో చల్లింది. గంగ నీళ్ళు పసుపుతోని మొత్తం ఇల్లంతా చల్లింది. ఇప్పుడు అన్నం కూర వండుకొని తినాలి. ఇక ఈ వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోలు డైలీ వ్లాగ్స్ లాగా డైలీ వీడియోస్ పెడతా. సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.